లైనెక్స్, లిబ్రేఆఫీస్, ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్, వర్డ్ప్రెస్ బ్లాగింగ్ ప్లాట్ఫామ్, రియాక్ట్ నేటివ్, ఫ్లట్టర్, లైట్ జీవియం, ఇవన్నీ ఏంటో తెలుసా? వీ కెన్ గెట్ ఆల్ దీస్ ఫర్ ఫ్రీ. ఎస్, మీరు విన్నది నిజమే. ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, అక్కడ ఒక బిర్యానీ తిన్నాం. బిర్యానీ చాలా చాలా బాగుంది. మనం ఒకవేళ దాని రెసిపీ కనుక అడిగామనుకోండి, రెసిపీ ఇస్తారా? ఇవ్వరు. ఎందుకనంటే వాళ్ళు ఆ బిర్యానీ కోసం ఒక సపరేట్ రెసిపీని తయారు చేసుకొని పెట్టుకుంటారు. సేమ్ వే, ఒకవేళ మనకి అదే రెసిపీని కనుక ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? దాంట్లో ఇంకేమైనా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందా, ఇంకా దాంట్లో ఏమైనా చేంజెస్ చేస్తే ఒక బెటర్ బిర్యానీని మనం చేయగలమా అనే ఆలోచనలతో కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. సేమ్ వే దిస్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఆల్సో వర్క్స్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే, ఒక లైసెన్స్డ్ ఉన్న వ్యక్తి ఒక కాపీరైటెడ్ వెర్షన్ని బయట మార్కెట్లోకి వదులుతాడు. అంటే ఏంటి? ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ఎవరైనా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, చదవచ్చు, వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు, అలాగే దాన్ని కొంచెం మాడిఫికేషన్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఓపెన్ సోర్స్ ఏదైతే ఉందో అది కేపబుల్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దాంట్లో చేంజెస్ చేసి బెటర్ అవుట్పుట్ని బయటకు తీసుకురావచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఎనఫ్ కొలాబరేటివ్ సిస్టమ్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. వరల్డ్ వైడ్గా కేపబుల్ ఉన్న ప్రతి పర్సన్ దాంట్లో చేంజెస్ చేయొచ్చు, దాని నుంచి బెటర్ అవుట్కమ్ని రాబట్టడానికి ట్రై చేయొచ్చు. కానీ ఇక్కడున్న ఒకే ఒక చిక్ ఏంటంటే, ఒకవేళ దాంట్లో ఏమైనా ఎర్రర్ వచ్చింది, ఏదైనా బగ్ వచ్చింది అని అనుకోండి, సాల్వ్ చేయడానికి చాలామంది ఉంటారు. కానీ ఇండివిజువల్ లెవెల్లో మనం ఒకవేళ ఒక బగ్ని సాల్వ్ చేయడానికి చాలా చాలా కష్టం అవుతుంది. బికాజ్ దెర్ ఈజ్ నో పర్టికులర్ కాంటాక్ట్ పర్సన్ టు కాంటాక్ట్. అలాగే ఈ ఓపెన్ సోర్స్ మీద చాలామంది వర్క్ చేయడం వల్ల డైవర్స్ పర్స్పెక్టివ్స్ని మనం తీసుకురావచ్చు. దీని ద్వారా ఏంటంటే 2008లో స్టాండిష్ గ్రూప్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం $60 బిలియన్ మనం సేవ్ చేయగలుగుతున్నాం. సో చాలామందికి మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి? విండోస్ యూజ్ చేస్తాం, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యూజ్ చేస్తాం, ఎక్కువగా యూజ్ చేస్తాం. కానీ ఈ రెండు కూడా క్లోజ్డ్ సాఫ్ట్వేర్స్ అనమాట, ఓపెన్ సోర్స్ కాదు, ఓపెన్ సాఫ్ట్వేర్స్ కాదు. ఎందుకనంటే అవి మనం పెయిడ్ వర్షన్స్ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వాటి ఆల్టర్నేట్స్ తీసుకున్నట్టయితే విండోస్కి మనం లైనెక్స్ వాడొచ్చు, ఎంఎస్ ఆఫీస్కి లిబ్రే ఆఫీస్ వాడొచ్చు. ఈ రెండు కూడా ఓపెన్ సోర్స్ అనమాట. మనం ఎక్కువగా చేంజెస్ చేసుకునే ఛాన్స్ అనేది దాంట్లో ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి టెన్సార్ఫ్లో. ఈ టెన్సార్ఫ్లోని మనం దేనికి యూజ్ చేస్తామంటే డేటా ఆటోమేషన్కి అండ్ మోడల్ ట్రాకింగ్ అండ్ రీటైనింగ్కి, అలాగే పర్ఫార్మెన్స్ మానిటరింగ్కి మనం యూజ్ చేస్తాం. దీన్ని గూగుల్ బ్రెయిన్ టీమ్ డెవలప్ చేసింది. వాళ్ళే కాకుండా దెర్ ఆర్ లైక్ సో మెనీ, లైక్ అరౌండ్ 1,50,000 యాక్టివ్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు దీంట్లో. ఇది ఎందుకనంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. అందువల్ల ఇది డెవలపర్ సర్కిల్స్, అదే సాఫ్ట్వేర్ సర్కిల్లో చూసుకున్నట్టయితే ఇది చాలా పాపులర్. నెక్స్ట్ ఓపెన్ సివి అంటే ఓపెన్ కంప్యూటర్ విజన్ అనమాట. ఇట్ ఈస్ లైక్ మోస్ట్ ఇన్ డిమాండ్ టూల్. దేనికోసము? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రమ్ రోబోట్స్ టు అటానమస్ వెహికల్స్ వరకు కూడా ఇది చాలా చాలా ఫేమస్ అనమాట. ఎందుకనంటే ఇట్ ఆఫర్స్ ఏ లార్జ్ ఓపెన్ సోర్స్ రిపాజిటరీ. కంప్యూటర్ విజన్, మనం ఏదైతే కంప్యూటర్ విజన్ యూజ్ చేసి మిషన్ లెర్నింగ్ టాస్క్ని, అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ పైథాన్ డెవలపర్స్ ఆల్సో. అంటే ఏంటి అని అంటే ఇట్ ఆఫర్స్ ఏ లార్జ్ ఓపెన్ సోర్స్ రిపాజిటరీ ఫర్ యూజింగ్ కంప్యూటర్ విజన్ ఇన్ మిషన్ లెర్నింగ్ అండ్ ఈవెన్ అవైలబుల్ ఫర్ పైథాన్ డెవలపర్స్. దెన్ వీ హ్యావ్ రియాక్ట్ నేటివ్. రియాక్ట్ నేటివ్ ఏంటనంటే బేసిక్గా ఈ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తాం, ఇంక్లూడింగ్ ఫేస్బుక్, ట్విట్టర్, పింట్రెస్ట్. అంటే ఏంటి అని అంటే ఇట్ ఎనేబుల్స్ ది డెవలపర్స్ టు బిల్డ్ నేటివ్ యాప్స్ ఆన్ దర్ ప్లాట్ఫామ్స్ అండ్ గెయిన్ ఫుల్ యాక్సెస్ టు ది నేటివ్ యూఐ కంట్రోల్స్. తర్వాత మనకుంది గిట్ హబ్. ఈ గిట్ హబ్ కమ్యూనిటీ ఏంటంటే ఇట్ హ్యాస్ లైక్ మోర్ దెన్ 100K స్టార్స్ విత్ యాక్టివ్లీ ఇంక్రీజింగ్ కాంట్రిబ్యూటర్స్. గిట్హబ్ని చాలామంది చాలా ప్లేసుల్లో యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ సైడ్ కనుక ఉన్నట్టయితే మీకు గిట్హబ్ ఇంపార్టెన్స్ కూడా తెలిసి ఉంటుంది. ఇట్ హ్యాస్ లైక్ మోర్ దెన్ 100K యాక్టివ్ కంట్రిబ్యూటర్స్ అండ్ ద కాంట్రిబ్యూటర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. ఇది ఎందుకు అంతమంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారనంటే ఇట్ హ్యాస్ సమ్ డిక్లరేటివ్ వ్యూస్ దట్ అలోస్ ఈజీ అండర్స్టాండింగ్ అండ్ మోడిఫికేషన్స్ ఫర్ ది డెవలపర్స్. అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అలాగే మనకి కావాల్సిన విధంగా మనం దాన్ని మోడిఫికేషన్ చేసుకునే ఛాన్స్ అనేది మనకి గిట్హబ్ ఇస్తుంది. తర్వాత DALL-E, రీసెంట్గా చూసినట్టయితే వాయిస్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు ఇమేజ్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అనేది మోడల్స్ ఎక్కువ వర్కౌట్ అవుతున్నాయి. ఈ టెక్స్ట్ టు ఇమేజ్ మోడల్ ఏదైతే ఉందో అది ఈ DALL-E అనేది కోడ్ రిలీజ్ చేస్తుంది గిట్హబ్ ద్వారా. దాన్ని యూజ్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇట్ హ్యాస్ సో మెనీ ఎండ్లెస్ పాసిబిలిటీస్. అండ్ నౌ వీ హ్యావ్ క్యూబర్నెట్స్. ఈ క్యూబర్నెట్స్ ఏదైతే ఉందో దీన్ని గూగుల్ డిజైన్ చేసింది టు అలో డెవలపర్స్ టు మేనేజ్ కంటైనరైజ్డ్
యాప్స్ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్. అంటే ఏంటంటే అలాగే ఇట్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ అసిస్ట్ ఇన్ స్కేలింగ్, డెవలపింగ్ అండ్ మేనేజింగ్ ది యాప్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఫ్లట్టర్. ఈ ఫ్లట్టర్ని గూగులే డెవలప్ చేసింది. ఫ్లట్టర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. దాన్ని మనం ఎస్డికే అని కూడా పిలుస్తాం. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ అలోస్ డెవలపర్స్ టు బిల్డ్ యాప్స్ ఫ్రమ్ ఎ సింగిల్ డేటా కోడ్ యూజింగ్ అన్ ఇంటర్ఫేస్ టూల్ కిట్. అంటే ఒక సింగిల్ కోడ్ బేస్ని యూజ్ చేసి ఇంటర్ఫేస్ టూల్ కిట్ ద్వారా మనం ఎన్ని యాప్స్ని బిల్డ్ చేసుకోవాలో అన్ని యాప్స్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్ ఈస్ పవర్డ్ బై స్కియా. అండ్ ద యాప్స్ ఏవైతే మనం క్రియేట్ చేసుకుంటామో అవన్నీ కూడాను డెస్క్టాప్లో, వెబ్లో, అలాగే మొబైల్ ప్లాట్ఫామ్లో కూడా మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే కంపాటబిలిటీ అనేది అన్ని రకాల డివైజెస్కి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ లైట్ జీబీఎం. ఈ లైట్ జీబీఎం ఏదైతే ఉందో ఇది ఒక ఫాస్టెస్ట్ హై పర్ఫార్మెన్స్ గ్రేడియంట్ బూస్టింగ్ ఫ్రేమ్వర్క్. దాన్ని ఈ డిసిషన్ ట్రీ అల్గారిథమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫంక్షనల్గా ఏంటంటే ప్రైమరీగా దీన్ని మనం క్లాసిఫికేషన్కి, ర్యాంకింగ్కి అండ్ ఎమంగ్ అదర్ మెషిన్ లెర్నింగ్ టాస్క్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ ఏంటంటే లార్జ్ స్కేల్ డేటాని మనం సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్యారలల్ లెర్నింగ్ విత్ జీపీయూస్కి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. దానివల్ల ఇట్ ఈస్ మోర్ అట్రాక్టివ్ దెన్ ది ఆల్ అదర్ కాంపిటీటర్స్ ఇన్ ది మార్కెట్. పెన్ సోర్స్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాం. సో వాటిని మీరు మీ యూజబిలిటీని బట్టి ఎలా యూజ్ చేస్తారు, హౌ కెన్ యూ గెట్ ద బెస్ట్ అవుట్పుట్స్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ ఎలివేట్ తెలుగు. థ్యాంక్ యూ. బ్యాక్లాగ్స్ ఇకపై సమస్యే కాదు. ఎంట్రీ యాప్లో ప్రవేశపెడుతున్నాం ఎంట్రీ ఎలివేట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.